బ్యాగ్ మాట్లాడింది సార్. మంచిగా ఉండు అట్లా అంటే చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన, నమ్మి బయటికి వచ్చిన. నేను కార్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన, మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన, మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే, అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు, మా చెల్లెలకి పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా సరే మంచిగా అంటే ఏదో మీది మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అది చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తేనే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని ఉరి శిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా.